నటి సమంత దర్శకురాలు నందిని రెడ్డి కాంబోలో మరో కొత్త సినిమా రూపొందనుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన డైరెక్టర్ నందిని రెడ్డి. నేచురల్ స్టార్ నాని హీరోగా అలా మొదలైంది చిత్రంతో డైరెక్టర్గా పరిచయమైన నందిని రెడ్డి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. హిట్ మాత్రమే కాదు, ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. కొన్ని చోట్ల వివిధ విభాగాల్లో అవార్డుల పంట పండించింది. ఇక ఆమె తర్వాత తీసిన జబర్దస్త్, ఓ బేబీ కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాయి. చూసుండవులే, చిన్న వయసే కదా, ఎంతమందిని చూసుంటావు. నువ్వేదో 70 ఏళ్ళ బామ్మ మారుతున్నావు. ఇందులో ఓ బేబీ సురేష్ ప్రొడక్షన్ లో రాగా సూపర్ హిట్ అయింది. నటి సమంత లేడీ ఓరియంటెడ్ పాత్రలో పేరు తెచ్చుకున్నారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆమె చుట్టే ఈ సినిమా కథ మొత్తం తిరుగుతోంది. చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని నీకు చెప్తే చంపేస్తాను సచ్చినోడా. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్ నందిని రెడ్డి సమంత కాంబినేషన్ లో 3వ చిత్రం రాబోతుందని నందిని రెడ్డి ఇటీవలే బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తెలిపారు. ఈ సందర్భంగా సినిమాలో మహిళలు అనే అంశంపై ఆమె చర్చిస్తూ పరిశ్రమల్లోని నటులు, నటీమణుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాలపై స్పందించారు. తమ సినిమాలకు మంచి నిర్మాతలు దొరకాలంటే స్త్రీ పురుషుల కంటే రెండింతలు తమని తాము నిరూపించుకోవాలని, ఒక పురుష దర్శకుడు ఏడాదిలో సాధించగలిగేది సాధించడానికి ఓ మహిళా దర్శకురాలికి 8 ఏళ్లు పడుతుందని, ఇందులో వేతన వ్యత్యాసం కూడా ఉందని తెలిపారు. మహిళా దర్శకులు, పురుష దర్శకులు అంతా ఒకటే, అందరూ పడేది ఒకటే కష్టం. వ్యత్యాసాలు చూపించకండి. ఫలితాలు ఎలా ఉన్నా కష్టపడటంలో ఎలాంటి తేడా ఉండదు. మహిళలు బయటకు వస్తున్నారు. మహిళా దర్శకులు ఇంకా రావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణ సంస్థ బ్రాలాలా మూవింగ్ పిక్చర్స్ తో నిర్మిస్తున్న తొలి సినిమా మా ఇంటి బంగారంలో పనిచేసిన వారందరికీ లింగభేదం లేకుండా సమానంగా వేతనాలు ఇచ్చారని, ఈ విషయాన్ని శామ్ స్వయంగా తనతో పంచుకుందని వెల్లడించారు. ఈ సందర్భంగానే త్వరలో తన తదుపరి చిత్రం కోసం సమంతతో చేతులు కలుపుతున్నానని నందిని ప్రకటించింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది, ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు, ఎలాంటి జోనర్లో ఈ సినిమా సాగుతుంది, ఇలాంటి విషయాలపై స్పష్టత లేదు. వీరిద్దరూ ఎలాంటి కథతో వచ్చినా ఖచ్చితంగా హిట్ కొడతారనే ధీమా వీరి అభిమానులకుంది. ఇక సమంత సినీ విషయాల గురించి చూస్తే ఈమె ఇటీవల బాలీవుడ్ లో సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటించింది. పూర్తి యాక్షన్ వెబ్ సిరీస్ గా నడిచిన ఈ కంటెంట్ ప్రేక్షకులకు నచ్చింది. సమంత అమెజాన్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంచారు ఈ చిత్ర నిర్మాతలు.